తన వండర్ఫుల్ సాంగ్స్ తో ఆడియన్స్ హార్ట్ లో అన్బీటబుల్ స్టాఫ్ వేసుకున్న ఓ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ సోలో తెరపై మెరవబోతున్నాడని టాక్. ఇంతకేవైనా గ్రేట్ మ్యూజిక్ కంపోజర్ ఆయన ఏ క్యారెక్టర్ లో కనబడబోతున్నాడు? లెట్స్ గో ఇంటు ద డీటెయిల్స్. స్వరాల అమరికతో మిరాకిల్ చేసి ప్రపంచమంతా ఫ్యాన్స్ సంపాదించుకున్న గొప్ప సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఆయన పాటలు విని ఎంజాయ్ చేయని మ్యూజిక్ లవర్స్ ఉండరని చెప్పొచ్చు. ఆయన త్వరలో ఇండియన్ స్క్రీన్ పై కనబడబోతున్నాడు. ఓ మలయాళం సినిమా హీరోలో ఏఆర్ రెహమాన్ కనిపించి అభిమానులను అలరించబోతున్నాడని సమాచారం. మన టాలీవుడ్ సంగీత దర్శకుల్లో కొంతమంది స్క్రీన్ పై కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా కనబడి అభిమానుల్ని సంతోషపెట్టారు. రాజా సినిమాలో చక్రవర్తి, కలవరమాయే మదిలో చిత్రంలో కోటి, సత్యం మూవీలో చక్రీలు తెరపై సంగీత దర్శకుడిగా కనపడ్డ వాళ్లలో కొంతమంది. ఇప్పుడు ఈ లిస్ట్ లో వరల్డ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ కూడా చేరబోతున్నాడట. కాళిదాసులాగా మారి కవితే రాసేసా. ఫుడ్ లేకపోయినా, బెడ్ లేకపోయినా, ఫుడ్ లేకపోయినా, బెడ్ లేకపోయినా, పగలు రాత్రి వెతికి వెతికి నీకే లైనేసా. ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా. దేవదాసులాగా మారి గడ్డం పెంచేశా. గతంలో ఆయన్ని ఆన్ స్క్రీన్ కు తీసుకురావాలని ప్రయత్నించి చాలా మంది దర్శక నిర్మాతలు ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఆయనకి ఆఫ్ స్క్రీన్ లో ఉండి అద్భుతాలు చేయడమే ఎక్కువ ఇష్టం కాబట్టి. కానీ ఖతర్నాక్, రణం చిత్రాల్లో విలన్ గా నటించిన ప్రముఖ మలయాళ నటుడు బిజు మీనన్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న సినిమాలో రెహమాన్ నటిస్తాడని అంటున్నారు. ఇది నాకు వాడికి మధ్య జరిగే రణం. ఇంకెవరూ జోక్యం తెచ్చుకోవడానికి వీల్లేదు. ఒకప్పుడు రెహమాన్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన దీపక్ దేవ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. అంతకుముందు యాక్ట్ చేసిన సంగీత దర్శకుల్లాగే రెహమాన్ కూడా ఓ మ్యూజిక్ ట్రూప్ కి హెడ్ గా నటిస్తారట. అయితే ఇంతవరకు రెహమాన్ మాత్రం ఈ ప్రపోజల్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఆ చిత్ర యూనిట్ మాత్రం ప్రయత్నిస్తూనే ఉన్నారని బాలీవుడ్ టాక్. வேணும் புதிய தீவு தீவு, லீவு லீவு லீவு, வேணும் புதிய தீவு தீவு. சன்ஞாயர் காதல் சொன்னது என்னது? விஷயமெல்லாம் மனிதனாக சொல்லுது. கொல்லும் ராணுவம் அணு ஆயுதம், பசி பட்டினி గారి పాలిటిక్స్. ఒకసారి రెహమాన్ ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్తే చాలు, ఇక ఈ సినిమా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ కావడం ఖాయం.